హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు సినిమా. ప్రజెంట్ అయితే మనం కృష్ణకాంత పార్క్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ అంటే ఏపీ రాజకీయాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒక పెద్ద ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సార్ ఇప్పుడు ఏపీ రాజకీయాలు ఎలా ఉన్నాయి? ఓకే అండి. ఎంతో జనాలు ఎంతో ఆశతో గెలిపించారు మహాకూటమిని, తెలుగుదేశం, బీజేపీ, మన జనసేనని. వాళ్ళు కూడా చేస్తామని చెప్తున్నారు. చూద్దాం. ఇంకా మనకు తెలిసింది 3 ఇయర్స్లో వాళ్ళు కూడా రాజధాని కడతాము, మనం వైజాగ్ని డెవలప్ చేస్తాము, సాఫ్ట్వేర్ కంపెనీలు చేస్తాము. ఈ కర్నూలులో కూడా ఏదో పెట్టారు కదండి, డ్రోన్స్ ఏదో పెట్టారు. మళ్ళీ సోలార్ అనేవి కూడా చేస్తున్నారు మ్యాక్సిమం. చూద్దాం. ఇంకా వాళ్ళు అనుకున్నది ఫుల్ఫిల్ చేయాలని కోరుకుందాం. గత ప్రభుత్వానికి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి కొన్ని నెలల్లో ఏమైనా తేడా ఏమైనా కనిపించింది? గత ప్రభుత్వం అంతా వాళ్ళ మీద కేసులు పెట్టి, వీళ్ళ మీద కేసులు పెట్టి, ఇప్పుడు ప్రజలు ఓటేసి గెలిపించింది ప్రజా పరిపాలన చేయాలి, మాకు అభివృద్ధి చేయాలని. వాళ్ళు వచ్చిన కాడ నుంచి రాజకీయంగా వాళ్ళ మీద కేసులు పెట్టి అచ్చెన్నాయుడు గారిని తిప్పారు. అప్పుడంతా ప్రతి ఒక్కరు, కోటెల శివప్రసాద్ గారు చనిపోయారు, చాలా జరిగినాయిలేండి. ఇంకంతా వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకున్నారో మరి పార్టీ పరంగా మొత్తానికి ప్రజాపాలన కంటే కూడా అవి ఎక్కువ జరిగినాయి. ఒక కక్ష రాజకీయాలు అనుకో అవి జరిగినాయి ఎక్కువ. సో ఇప్పుడే చేయాలని చూస్తున్నారు, రాజధాని కట్టాలి, డెవలప్ చేయాలని, అవ్వాలని కోరుకుందాం. సిద్ధం. ఓకే, ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత అమరావతికి అంటే మళ్ళా వచ్చేలా ఉంది అనేసి అంటున్నారు. మీరేమంటారు? వాళ్ళు ఫండ్స్ కూడా ఇస్తున్నారు కదండి, బ్యాంకుల నుంచి కూడా చాలా ఇదే లాంగ్ టైంలో రీపేమెంట్ చేసేటట్టు దాదాపు 50,000 కోట్లు అప్పులు ఇచ్చాము, కడతామని చెప్తున్నారు. టెండర్లు కూడా పిలిచారు. దాదాపుగా అవినీతి జరగకుండా చూసుకుంటే దాన్ని కరెక్ట్గా పర్యవేక్షణ చేసి, మిస్టేకులు లేకుండా కరెక్ట్గా నిర్మాణాలకు ఇల్లు కూడా పర్యవేక్షణ చేసి బాగా చూసుకుంటే ఖచ్చితంగా పూర్తయింది. ఆ టైం లైన్ కూడా చూసుకుంటే అంతా. ఇప్పుడు మన హైదరాబాద్ హైటెక్ సిటీ ఎలా అయితే తయారైందో అమరావతి అలా తయారయ్యే అవకాశం ఉందంట. వాళ్ళు ఐటీ అంతా ఇక్కడ వైజాగ్లో పెడతామని చెబుతున్నారు కదండి. ఇక్కడ ఏదో క్వాంటమ్ సిటీ అని పెట్టారు. హైదరాబాద్ ఎప్పుడో దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి డెవలప్ అవుతూ వచ్చింది ఐటీ అనేది. 95 నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి అమరావతికి హైదరాబాద్కి పోలికొద్దులేండి, వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళ వేలో, అంతే. హైదరాబాద్ని అందుకోలేదండి, ఓపెన్గా చెప్తున్నాం, అంతే. చిన్న విషయం కాదు. కానీ మినిమం అయితే అందుకు ఒక 50% చేసినా సరిపోద్ది కదా. హైదరాబాద్లో 20% అందుకుంటే వాళ్ళు గ్రేట్ అచీవ్మెంటే. ఇప్పుడు అలా అందుకోనే తట్టే ఉందా ఇప్పుడు ఏపీలో? అదే అండి, రాజధాని పూర్తి అయితే వాళ్ళు ఏదో నవనగరాలు అని చెప్తున్నారు కదండి. హెల్త్ సిటీ అని ఒకటి, స్పోర్ట్స్ సిటీ ఒకటి, మన హాస్పిటల్స్ అవి దాన్ని ఏమంటారు, హెల్త్ సిటీ ఏదో చెప్తున్నారు. మొత్తం ఆ సిటీస్ వాళ్ళు అనుకున్న ప్రకారం పూర్తి చేస్తే ఒక 20% రీచ్ అవుతారు హైదరాబాద్ సిటీలో. ఓకే, ఇప్పుడు జగన్ గారు 2.0 అది ఇది అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు చేసిన దాన్ని బట్టి జగన్ గారు ఉన్న మాటలకి ఏంటి అసలు? అది జగన్ అంటే వీళ్ళు వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. అందరు బయట ఉంటారు కదండి, కేసులు పెట్టినా ఏమున్నా సరే. ఏమో మరి వాళ్ళు బయటే తిరుగుతూనే ఉన్నారు. చూశారు కదా, అప్పటికిప్పుడు చాలా తేడా ఉంది. వాళ్ళు అంతమే కానీ వీళ్ళు అట్లా రాజకీయాలు ఏం లేవులేండి, కక్ష రాజకీయాలు. పోలీస్ డిపార్ట్మెంట్ ఏదో వెళ్తున్నారు ముందుకి. వాళ్ళు ఇంత మటుకు ఒకరిని కూడా లోపలేసింది లేదు, ఏం చేసింది కూడా ఏం లేదు, జరుగుతూ ఉన్నాయి. అది ఇప్పుడు పథకాలు ఎలా ఉన్నాయి సార్? చెప్పిన పథకాలన్నీ అమలు చేస్తున్నారా? ఈ పెన్షన్ ఒకటి వచ్చిందండి, మిగతాయి ఏదో ఆగస్టులో వస్తాము, రైతు భరోసా కావచ్చు, వేరే ఇస్తామని చెప్పారు. ఇంత మట్టుకైతే ఏం రాలేదు. నెక్స్ట్ కమింగ్ మంత్స్లో ఇస్తామని చెప్తున్నారు, చూద్దాం. ఓకే, లోకేష్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? లోకేష్ గారు నాట్ బ్యాడ్ అండి, చేస్తున్నాడు. ఓకే, చేయాలని తపన ఉంది, చేస్తున్నాడు, అంతే. పవన్ కళ్యాణ్ గారి గురించి కొంచెం ఆయన ప్రజల్లో తిరిగిన వ్యక్తి, నటుడు, మంచి నటుడు కాబట్టి ఆయనకి కొంచెం ప్రజల్లో మాట్లాడటం కానీ, కలవటం కానీ, ఏదన్నా ఎక్స్ప్రెషన్ చేయగలుగుతాడు, బాగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాడు, జనాలను కూడా మోటివేట్ చేయగలుగుతాడు. కొంచెం హిందూ మతం గురించి కూడా ఆయన కొంచెం తిరుగుతున్నాడు, చాలా అభినందించదగిన విషయం. ఎవరు పట్టించుకున్న వాళ్ళు ఎవరు హిందూ మతం అనేదని ఒక మోటివేషన్ అనేది తీసుకొని వస్తున్నారు. అందుకే హిందువులు అందరూ కలిసి ఉండాలి అని చెప్పేసి గొప్ప విషయం అది. ఓకే, ఇప్పుడు గతంలో వేరే పార్టీ ఉంది, ఇప్పుడైతే 3 పార్టీలు కలిసి వచ్చాయి. ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఏమేం చేస్తే మంచిది అంటారు? ఇంకా ఇవి అనుకున్నవే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తే బెస్ట్ అండి. రాజధాని కడతాం ఒకటి, ఇంకా ఈ పిల్లలకి ఎంప్లాయ్మెంట్ ఒకటి, ఇంకోటి బిజినెస్ పరంగా కానీ, ఇండస్ట్రియల్ పరంగా కానీ అవి చూసుకుంటే బాగుండేది. మెయిన్ వాటర్ ప్రాబ్లం లేకుండా. ఈ రైతుల గురించి కూడా, రైతులు మన బడ్జెట్లో చాలా ఉంది, రైతులు కూడా దాదాపు 50% ఏమన్నారండి మొత్తం మన ఇండియాలోనే. వాళ్ళ గురించి కూడా ఏమన్నా పథకాలు పెట్టి డెవలప్ చేస్తే బాగుండేది చిన్న. ఓకే, ఎందుకంటే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వానికి మన ప్రజల్లో జరిగేది ఏ ప్రాబ్లం అయినా తెలియజేయడానికి కొంచెం కష్టంగా ఉండేది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి ఈజీగా తెలియజేస్తున్నామని చాలామంది అంటున్నారు. దానికి మీ అభిప్రాయం? అవును, పథకాలు పెట్టారండి. ఇప్పుడు స్పందన అనే ఒకటి కలెక్టర్ ఆఫీస్లో పెట్టారు, ఆ రెవెన్యూ సదస్సులని, మన సీఎం గారిది ప్రజా దర్బార్, ఆ పథకాలను పెట్టారు. కానీ తర్వాత వాటి ఇంప్లిమెంటేషన్ అనేది, పరిష్కారాన్ని కానీ కూడా చాలా ఉన్నాయి సమస్యలు. పథకాలు పెట్టారు, అప్లై చేస్తున్నారు, కానీ ఇంకా పరిష్కారం కావట్లేదు. అవి కరెక్ట్గా ఇంప్లిమెంటేట్ చూస్తే ఇంకా చాలా బాగుంటుంది.
పథకాలు పెట్టారు కానీ 100% ఇంప్లిమెంటేషన్ లేదు. ఒకవేళ ప్రజలు సమస్య పెట్టారనుకోండి, పరిష్కరించకపోతే ఎవరికి చెప్పాలో కూడా తెలియదు, మళ్ళీ అట్లా ఆగిపోతున్నాయి. అట్లా వాళ్ళే ఇస్తున్నారు దాదాపు ఒక 50% సక్సెస్ రేట్ ఉందని. ఆ మిగతా 50%లో ఎంత వీలైతే అంత సక్సెస్ చేస్తే చాలా బాగుంటుంది ప్రజా సమస్యలు పరిష్కరిస్తే. ఇప్పుడు రోడ్లు గురించి కానీ అలాగే మద్యం గురించి కానీ చాలా అప్పట్లో చాలా అంటే కల్తీ మద్యం అని అది ఇది అన్నారు. ఇప్పుడున్న మద్యం ఎలా ఉంది? ఏమో నేనైతే నాన్న ఆల్కహాలిక్ అండి, తెలియదు నాకు. ఓకే. వేరే వాళ్ళు అయితే బాగుందని చెప్తున్నారు. ఇంతకు ముందంతా చాలా డూప్లికేట్ ఉంది, చాలామంది చనిపోయారు అన్నారు. ఇప్పుడైతే జెన్యున్గా ఉందని చెప్తున్నారు. ఓకే. అలాగే రోడ్ల విషయానికి వస్తే రోడ్లు మ్యాక్సిమం వేస్తున్నారండి ఇప్పుడు అంతా, చెప్పారు ప్లానింగ్లో ఉన్నాయి, అవుతాయి. ఒక 2 or 3 yearsలో కంప్లీట్ అవుతాయి మ్యాక్సిమం రోడ్స్ కూడా అన్నీ. టోటల్గా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఎలా ఉందంటారు? అసలు ఏపీలో రాజకీయం ఒక ముక్కలో చెప్పాలంటే రెడీ టు వర్క్ అండి, చూద్దాం. రెడీ టు వర్క్ చేస్తామని చెబుతున్నారు, అన్ని ఫండ్స్ కూడా ఉన్నాయి, చూద్దాం. ఇంకా మనకు తెలిసిద్ది కమింగ్ నెక్స్ట్ ఇయర్స్లో తెలిసిద్ది వాళ్ళు నిరూపించుకుంటారా, ఫుల్ఫిల్ చేస్తారా అనేది. ప్రజలైతే నమ్మారు, అవకాశం ఇచ్చారు. వీళ్ళు కూడా దాన్ని మరి చూద్దాం, చేస్తామనే చెప్తున్నారు. అన్నీ రెడీగానే ఉన్నాయి, దాదాపు అయిద్దని అనుకుందాం. ఓకే. అలాగే చూసుకున్నట్టయితే సినిమా రంగానికి కూడా చాలా సపోర్ట్గా ఉన్నారు. ఇంతకుముందు ఉన్న పార్టీ సపోర్ట్ లేదు, ఇప్పుడున్న పార్టీ బాగా సపోర్ట్ ఉంది. ఎందుకంటే తెలంగాణలో కన్నా ఏపీలో రేట్లు కూడా పెంచుతున్నారు. దాని గురించి చెప్పమంటే ఏం చెప్తారు? సినిమా ఫీల్డ్ అక్కడ తక్కువేలేండి మన ఆంధ్రాలో. టికెట్స్ రేట్స్ పెంచుతున్నారు కదా థియేటర్ రిలీజ్ అప్పుడు గట్టా. వాళ్ళ ఇష్టం అండి, ఇంకా అది ఇప్పుడు జనాలు రేట్లు పెడతారా లేదు వాళ్ళ ఇష్టం అది. అన్న ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఎలా ఉంది? ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జనసేన అనేది చాలా ముందడుగులో ఉందండి. సో ఏదున్నా కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ ముగ్గురు కలిసి మన న్యూ రాజధానిని డెఫినెట్గా డెవలప్ చేస్తారు. ఆ డెవలప్ చేసిన దాన్ని మనం డెఫినెట్గా 3 yearsలో 80-90% చూస్తాము. పోలవరం కూడా యాజ్ వెల్ త్వరలోగా మోడీ గారు చెప్పారు 49,000 కోట్లు ఆంధ్రాకి ఇచ్చామని. డెఫినెట్గా ఈ 3 yearsలో మ్యాక్సిమం అయినంత వరకు తొందరగా మనకి రాజధాని చూడవచ్చు. మన కళ నెరవేరబోయే 3 yearsలో నెరవేరబోతుంది. ఇదివరకు 3 రాజధానులన్నీ జగన్మోహన్ గారు చెప్పిన విధానానికి ఇప్పుడు మనం చూడబోయే రాజధానికి డెఫినెట్గా తేడా ఉందండి. అది 3 రాజధానులు అనేది ఎక్కడ లేదు ఆల్ ఓవర్ వరల్డ్లో. సో మన జగన్మోహన్ గారు తీసుకొచ్చిన దానివల్ల ఆయన చాలా వరకు వెనకబడ్డారు. ఓకే. ఇప్పుడు జగన్ ఈజ్ బ్యాక్ 2.0 జస్ట్ ఇంకా 3 years అన్నట్టే అనేసి అంటున్నారు. అసలు రాగలరంటారా? సో జగన్ అనేది ఇప్పుడు ఉన్న స్కామ్లో ఆయనకి మొన్న కేసీ రెడ్డి కూడా ఒక వార్నింగ్ చెప్పడం జరిగింది. సో నా స్కామ్లో జగన్ గారు చెప్పడం వల్ల నేను చేశాను, దానివల్ల నాకు ఇంత నష్టం జరిగింది. ఇది కూడా మైనస్ పాయింట్ అండి జగన్ గారికి. సో ఏదున్నా కూడా కూటమి ఉన్న రోజు జగన్ రావడం అనేది చాలా కష్టం ఆంధ్ర ఉన్న పొజిషన్లో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారు అసలు? పవన్ కళ్యాణ్ అనేది మన రాజకీయ పరంగా అతను ఎంచుకున్న ఒక శాఖే ఇచ్చారు అతనికి. ఆ శాఖను బాగా నిలబెడుతున్నాడు. అతను ఏం కావాలో అది చూసి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు డిస్కస్ చేసేసి దాన్ని శాఖను కరెక్ట్గా నిలబెడుతున్నాం. మొన్న పిఠాపురంలో కూడా అతను రోడ్లు వేయించాడు. పిఠాపురం చాలా అభివృద్ధి చెందండి. అప్పటికి ఇప్పటికీ పిఠాపురంలో ప్రతి ఒక్కడు, ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న ప్రతి ఒక్కరు పిఠాపురం గురించి, అతను చేసిన పరిపాలన గురించి ఆ ఊరు మనిషిని అడిగితే మనకి ఏం జరిగింది అనేది, ప్రస్తుతం ఎంత ఉంది, గతంలో ఏం జరిగింది అనేది ప్రతిదీ మనం వాళ్ళ వాయిస్లోనే మనం వినొచ్చండి. ఎందుకంటే ఇక్కడ లోకల్లో కూడా చిన్న చిన్న స్ట్రీట్ వ్యాపారాలను చేసుకునేటోళ్ళు కూడా అతని గురించి చాలా గర్వంగా చెప్తున్నాడు. సో నేను ఈ పవన్ కళ్యాణ్ నేను ఓటేశాను కాబట్టి నాకు ఇవి సంక్షేమ పథకాలు వచ్చాయి, నేను ఇలా అభివృద్ధి చెందాను, నాకు ఇవి పథకాలు వచ్చాయని చాలా అద్భుతంగా చెప్పుకుంటున్నారు. సో హ్యాండ్స్ అప్ టు పవన్ కళ్యాణ్. ఓకే. చంద్రబాబు నాయుడు గారి గురించి? చంద్రబాబు నాయుడు గురించి అంటే గతంలో అతను ఉమ్మడిగా ఉన్నప్పుడు 14 సంవత్సరాలు సీఎంగా చేశాడు. సో అతనికి చాలా ముందు చూపు ఉంది. అతను 14 years చేశాడు కాబట్టి ఎలా డెవలప్ చేయాలి, హైదరాబాద్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాడు, అమరావతిని ఎలా తీసుకెళ్ళాలి అని ప్రతిదీ ఆయనకి ఐడియా ఉందండి. దాని త్రూ ఒక ఏ టెక్నాలజీ తీసుకొచ్చారు. ఆ ఏ టెక్నాలజీల ద్వారా ఇది ఆంధ్రప్రదేశ్ అనేది మనం ఆల్ ఓవర్ వరల్డ్లో ఇలాంటి రాజధాని, ఇలాంటి స్కిల్స్ ఉన్నది మళ్ళీ ఎక్కడ చూడలేమండి. ఆయన ఉన్నంత వరకు అద్భుతంగా కడతాడండి అమరావతిని అయితే. అదొక డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా నిలబడిపోతుంది ఆల్ ఓవర్ వరల్డ్, ఇండియా లెవెల్లో అలా నిలబడుతుంది. టోటల్గా అయితే ఏపీ రాజకీయాలు ఈ నెలల్లో చాలా బాగా చేస్తున్నారని చెప్పి బయట కూడా పేరుంది. వాళ్ళు ఇచ్చిన స్కీమ్స్ కూడా అన్నీ అమలు చేస్తున్నారా?
సో ఇప్పుడున్న స్కీమ్స్ అన్నీ అంటే కొన్ని అప్ అండ్ డౌన్ అయితే అవ్వచ్చు ఉండండి. కాకపోతే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇన్కమ్ సోర్స్ లేదు. ఇన్కమ్ సోర్స్ ఉంటే మన పథకాలు చంద్రబాబు దగ్గర ఉన్న ఐడియాస్ కానీ ఎవరి దగ్గర లేవు. ఆయన చెప్పిన ప్రతి పాయింట్, ఆయన చెప్పింది ఏది ఉన్నా కూడా అమలు చేస్తే దానికే చేస్తాడు. సో మోడీ కూడా మనకు ప్రత్యేక హోదా ఇచ్చి మన ఆంధ్రప్రదేశ్ని ఏదైనా అభివృద్ధి చేస్తాను, సో నేను ఇంత ఫండ్స్ ఇస్తాను, మనకు ప్రత్యేక హోదా తీసుకొస్తానని ఆయన ఏమైనా హామీ ఇచ్చుంటే మనం డెఫినెట్గా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రతి హామీ ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆ నెరవేర్చిన దాన్ని మనం రేపు రాజధానిలో వెళ్ళినప్పుడు మనకు కనపడుతుంది. ఓకే, ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏపీ ప్రభుత్వం దగ్గర? ఏపీ ప్రభుత్వం నుంచి నేను ఒక్కటే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి, వాళ్ళు మనకి మనం ఏమి ఇచ్చామని కాదండి అనేది, మనకి ఒక ప్రతి పౌరుడి దగ్గర నా దగ్గర రాజధాని లేదని చాలా కుంగిపోతున్నాడు. ప్రతి స్టూడెంట్ కానీ ప్రతి ఉద్యోగి కానీ రాజధాని లేని నగరం ఏది ఉందంటే ఆల్ ఓవర్ ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్ అండి. సో రాజధాని లేకుండా ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉన్నామంటే అది ఎంత మైనస్ అండి. కేవలం ఒక 5 సంవత్సరాల్లో ముందుకెళ్లాల్సిన వాళ్ళం 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం మనం రాజధాని లేకపోవడం వల్ల. అందరి నోటిలో మనం ఒక చూయింగం లాగా అట్లా నాంతూ వచ్చినాం ఇన్ని సంవత్సరాలు. ఓకే, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏముంటుందంటే పవన్ కళ్యాణ్ గారిని వాడుకుంటున్నారు అనేసి చిన్న ప్రకాష్ రాజ్ గారు విమర్శ కూడా వేయడం జరిగింది. దానికి మీరు ఇచ్చే సమాధానం? సో ప్రకాష్ రాజ్ గారు అంటే చెప్తుంటా ఉంటారండి. ఆల్రెడీ లోకల్ ఎన్నికల్లో కూడా ఆయనకు బీజేపీ గురించి ఎంతవరకు తెలుసో నాకు తెలీదు. సో అతను ఏమంటాడంటే లోకల్ ట్రైన్తో పోల్చడం, ఎక్కటం దిగటం అనేది చెప్తున్నాడు. సో అది కరెక్ట్ కాదండి. ఏదన్నా ఉంటే పరిపాలన ఉంటే ముందుకొచ్చి తన సత్తా చూపించి తనకి ఏందో కావాలో తెలుసుకోవాలి. కానీ ఒకరి ముంచి ఇలా మాట్లాడి చేయటం అనేది నేను తీవ్రంగా ఖండిస్తున్నానండి. అది ప్రకాష్ రాజ్ గారు కరెక్ట్ కాదండి. అది పవన్ కళ్యాణ్ మాట్లాడతాం. థ్యాంక్ యూ అండి. బాలకృష్ణ గారి గురించి చెప్పాలంటే? సో బాలకృష్ణ గురించి చెప్పాలంటే హిందూపురానికి వాళ్ళ డాడీ నుంచి ఎన్టీ రామారావు గారి నుంచి వస్తున్న వారసత్వం అండి. అది ఆస్తుల్లాగా ఇది మన రాజకీయ ద్వారా ఆయన 1979లో రాజకీయ పార్టీ పెట్టిన కాడి నుంచి ఎన్టీ రామారావు గారికి కలిసి వచ్చినది హిందూపురము. సో ఏదున్నా కూడా హిందూపురం నుంచి వారసత్వంగా బాలకృష్ణ ఎన్ని సంవత్సరాలు ఉంటాడో అన్ని సంవత్సరాలు హిందూపురం నుంచి ఎమ్మెల్యే అవుతాడు. సో మొన్న రీసెంట్గా తీసుకున్న పద్మవిభూషణ్ అవార్డుకి మేము చాలా అభినందనలు తెలియజేస్తున్నామండి. సో బాలకృష్ణ అనేది చాలా గొప్ప వ్యక్తి అండి. అలాంటి వ్యక్తిని ఇలాంటి పురస్కారాలతో అవార్డు అందజేసిన మన రాష్ట్రపతి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ బ్రో. ఏపీ రాజకీయాల గురించి నీ మాటల్లో? పవన్ కళ్యాణ్ అన్న చాలా మంచి కార్యక్రమాలు చేస్తుండ్రు, మంచిగా ముందుకెళ్తుండ్రు. అలాగే మోడీ గారితో చాలా క్లోజ్గా ఉండడం కానీ, పవన్ కళ్యాణ్ అన్న అలాగే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇట్లా క్లోజ్గా ఉండడం కానీ, అక్కడ నుంచి కేంద్రం నుంచి నిధులు తేవడం కానీ, ఇప్పుడు మొన్ననే అమరావతి కట్టకడం కానీ, ల్యాండ్ మార్కుగా అమరావతి అవ్వబోతుంది. అక్కడ మెట్రో కానీ, లేదంటే ఇప్పుడు విమానాలు ఏవైతే ఎయిర్పోర్ట్ ఉందో ఎయిర్పోర్ట్ కానీ ఒక ల్యాండ్ మార్క్ అవుతుంది అన్న అక్కడ అయితే నిజంగా. సో కేంద్రం నుంచి ఎన్నో నిధులు తేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. మంచి కార్యక్రమాలు చేస్తుండే పవన్ కళ్యాణ్ అన్న. నిజంగా చెప్పాలన్నా ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్న. నిజంగా నిత్యం ప్రజల్లో ఉండడం కానీ, మొన్న చూసిన నేను అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర చెప్పులు లేకపోతే చెప్పులు ఇమ్మీడియట్లీగా అసలు వాళ్ళందరికీ చెప్పులు వేయండి అని పంపించడం కానీ, నిజంగా ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చిన నాయకుడు అన్న పవన్ కళ్యాణ్ అన్న. నిజంగా ఇన్ని ప్రభుత్వాలు చూసినా కానీ నేను అసలు ఒక్క నాయకుడు అంటే మంచిగా అనిపించలేదన్న. నాకు పవన్ కళ్యాణ్ అన్న చూస్తే అసలు ఎంత గొప్ప వ్యక్తి. నిజంగా ఈయన సీఎం అయితే నిజంగా ఈ రాష్ట్రాన్ని ఎట్లా తీర్చిదిద్దుతాడు అనుకున్నా నేను. నెక్స్ట్ సీఎం ఆయన కావాలని నాకుందన్న. ఇప్పుడు అలాంటి సీఎం రేస్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారి మీద ప్రకాష్ రాజ్ గారు ఒక విమర్శ అయితే వేశారు. అంటే బీజేపీ నిన్ను వాడుకుంటుంది అని చెప్పి, నువ్వు లోకల్ ట్రైన్ అలాంటి విమర్శల మీద నీ అభిప్రాయం ఏంటి? నేను ప్రకాష్ రాజ్ గారికి ఒకటి చెప్తున్నా, మీకెందుకు సార్, మీరు సినిమాలు తీసుకుంటుండ్రు, సినిమాలు తీసుకోవచ్చు కదా. పవన్ కళ్యాణ్ అన్న గురించి నీకెందుకు? అసలు వాళ్ళ ప్రకాష్ రాజ్ ఊరేది, ఆయన ఎక్కడ ఉండేవాడు అది తెలుసా? అసలు ఆయన గురించి మనం ఎందుకు మాట్లాడాలి? అంటే ఆయన ఊరేంది, ఆయన ప్రాంతం ఏది, ఆయన ఎక్కడ పుట్టిండు, ఎక్కడి వాడు? పవన్ కళ్యాణ్ అన్న గురించి మాట్లాడడానికి ఈయనెవరు? పవన్ కళ్యాణ్ అన్న అదన్న చేస్తుడు, నువ్వేం చేస్తున్నావయ్యా? నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నువ్వెవరు అసలు? పవన్ కళ్యాణ్ అన్న గురించి మాట్లాడడానికి నీకేం హక్కు ఉంది అంటున్నా. నీకేం హక్కు ఉందని మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ అన్న గురించి? ఆయన ఏదన్నా చేస్తాడు, నీకెందుకు? నీది నువ్వు చేసుకో, నీది నువ్వు గడుక్కో ముందు. ఆయన అదన్నా చేస్తుండు కదా.
రాజకీయాల్లోకి వచ్చి పేద ప్రజలను ఆదుకోవడం కానీ ఇవన్నీ చూస్తే నీ కళ్ళు కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూడకుండా ఎట్టబడితే అట్లా మాట్లాడతావు నువ్వు. నీకు డబ్బులు ఉండవచ్చు, అహంకారం ఉండొచ్చు, అది పనికిరాదు ఎప్పటికీ. ఇక్కడ ఉండేది పవన్ కళ్యాణ్ అన్న. నువ్వు ఎంత పెద్ద వ్యక్తి అయినా వాడిని ఏం చేయాలనో అక్కడనే అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి తెలుసు. అది ఆయనకు తెలియదు, ఇంకా ఒకసారి దెబ్బతింటే కానీ తెలియదు. ఆయన పేరు ప్రకాష్ రాజ్ గారు. నేను ఒకటే చెప్తున్నా, మీరు సినిమాలు చేసుకుంటున్నారు, సినిమాల్లో కొద్దిగా పేరున్న వ్యక్తి. సో తెలుగులో గిట ఆదరిస్తారు, తెలుగులో గిట ఆదరిస్తారు. మీకు ఆ పేరు ఉంది, ఆ పేరు చెడగొట్టుకోవద్దు అంటున్నా. అది అలాగే ఇప్పుడు జగన్ గారు కూడా ఇంకేముంది అయిపోయింది వచ్చేస్తున్న 2.0 జస్ట్ 3 సంవత్సరాలే అంటున్నారు. ఆయన గురించి 2.0 కాదు, 3.0 కాదు, 4 కాదు, 5 కాదు. నువ్వు ఏ పాయింట్ తీసుకున్నా సరే నువ్వు వచ్చేది లేదు. కేంద్ర ప్రభుత్వంతో పవన్ కళ్యాణ్ అన్న, అలాగే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కేంద్ర ప్రభుత్వంతో చాలా క్లోజ్గా ఉన్నారు. అటువంటిది మళ్ళీ జగన్ అన్న వస్తాడు 2 పాయింట్ వేసుకొని అంటే నువ్వు 3.5 10 పాయింట్ వేసినా నువ్వు రావు. ఏం చేసింది తెలుసా అన్న? రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ఖజానా ఖాళీ చేసేసి వెళ్ళిపోయిండు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో ఎన్నో నిధులు తెస్తుండ్రు. ఇప్పుడు అమరావతి పునర్నిర్మాణం కానీ ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తుండు. ఇప్పుడు వచ్చి ఏ రోజైనా 5 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఏమైనా తెచ్చిండా జగన్ అన్న? ఏం చేయలే కదా. ఇప్పుడు ఈయన చేస్తుంటే మీటింగ్ పెట్టేసరికి ఇన్ని కోట్లు అయినాయి. ఇది వీళ్ళ ఆ బాధని ఓర్చుకోలేకపోతుంది. ఏంటంటే ఓడిపోయిన ధీమల ఆ బాధని మేము ఎందుకు ఓడిపోయినామని బాధ ఒకటి ఉంది వాళ్ళకి. సో ఏదేదో విమర్శలు చేస్తుంది కానీ అవన్నీ ఏమో ఈ పార్టీకి ఎంత పూర్తి కానీ వేస్ట్ మాటలు అన్నీ నాకు తెలిసి. ఇవన్నీ తీసుకున్న ఏవైతే మాటలు వ్యాఖ్యలు చేస్తుండో ఎన్నో ఉన్నాయి కానీ ఇంకా ఇవన్నీ మనకొద్దు. కానీ జగన్ అన్న 2 పాయింట్ కాదు 10 పాయింట్ వేసుకున్నా 100 పాయింట్లు వేసుకున్న గిట రాడు. అదైతే కన్ఫర్మ్. టోటల్గా ఒక మొక్కలో చెప్పాలంటే ఏం చెప్తావు కూటమి ప్రభుత్వం గురించి? కూటమి ప్రభుత్వం అన్న ప్రజల్లోకి మంచి చేయడానికే వచ్చింది కూటమి ప్రభుత్వం. సో అది. థ్యాంక్ యూ. భయ్య ఏపీ ప్రభుత్వం గురించి నీ మాటలో చెప్పమంటే ఏం చెప్తావు? అన్న, ఏపీ ప్రభుత్వము ఈరోజు పేద ప్రజలు తింటుంటారంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ గారు సుఖంగా ఉంటారంటే ప్రజలు వాళ్ళే. ముందు లేదన్న సుఖం. నేను బీటెక్ ఫైనల్స్ చేశా, జాబ్ లేక అడుక్కొని బతుకుతాను. ఇప్పుడు ఆయన ఒక్క అన్నం పెట్టాడు, అన్నము పడుకుంటే తెలుసా. ఇప్పుడు అలాంటప్పుడు అన్న క్యాంటీన్స్ మీలాంటి కష్టపడి అలా కాకుండా కష్టపడతామంటే పని లేదు. మన సుఖం బాడీ అయిపోయింది, వెళ్ళలేము. టాప్ క్రికెట్ నేను శ్రీకాకుళం డిస్టిక్ ఎర్రంనాయుడు ఇంటి పక్కన ఆడేసి గేమ్ కూడా ఆడి వచ్చి నా కొడుకుని నేను. ఓకే, ఇప్పుడు ఎందుకు ఇలా తయారయ్యారు మరి? ఎందుకంటే జాబులు లేవన్నా, ఇంట్లో ఎంట్రీ లేదు, ఏం చేయను. ఓకే, గత ప్రభుత్వంలో జాబులు లేక ఇలా అంతేనన్నా. గత ప్రభుత్వం ఏం చేసిందన్నా, అలా పథకాలు గీతకాలు పెట్టారు. అలా పిల్ల పుడితే పథకము, అల్లది పుడితే పథకము, గొడ్డు పుడితే పథకం అని కుర్రోళ్ళకి ఏ జాబులు ఇచ్చారన్న? నాలాంటి కుర్రోళ్ళు చాలామంది వేస్ట్గా బతుకుతున్నారన్న. సంపాదన లేకపోతే ఇంట్లో మనకి అడిగే దిక్కి ఎవరు లేడన్న. మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఉద్యోగాలు గట్టా ఇస్తుందా మరి? అన్న, ఇప్పుడున్న ప్రభుత్వంకి అదే ట్రై చేస్తున్నా. వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే ఇంకా జాబ్ దొరుకుతుంది అనుకుని కొంచెం మాకు అంటూ మనశ్శాంతి ఉంది. దొరికితే మేము మంచి ఏసీలో కూర్చొని జాబ్ చేస్తామన్నా. చదువుకున్నాం, చాలా డబ్బులు ఇంట్లో ఖర్చు పెట్టారు, లక్షలు ఖర్చు పెట్టారు. మేము రైతు పెట్టలేమన్నా, చాలా లక్షలు ఖర్చు పెట్టారు కానీ జాబులు లేక ఓడిపోయినామని. క్రికెటర్ అంటున్నాం మరి. అప్పుడు జగన్ గారు ఉన్న ప్రభుత్వంలో ఆడుదాం ఆంధ్ర క్రికెట్ ఏవో పెట్టారు, అప్పుడేమి రాలేదా? రాలేదన్న. వెళ్ళాను, నేషనల్ దాకా వెళ్ళాను కానీ లాస్ట్ మినిట్లో లాగేశారన్న బయటకి. అక్కడ అమౌంట్ కట్టారు వాళ్ళు. ఓకే, వెళ్ళావా రీసెంట్గా? ఏపీ వెళ్ళావా? ఏపీ నాది ఏపీయేనన్నా. అదే ఇప్పుడు అక్కడ లిక్కర్ ఎలా ఉంది ఇప్పుడు? ఏం లిక్కర్ మందు అంటే ఇంతకుముందు కల్తీ మందు ఉంది అన్నారు, ఇప్పుడేమో పర్లేదన్న. నాకు తెలిసిన మట్టుగా ఇప్పుడు ప్రస్తుతానికి పర్లేదు. నీడికి వెళ్తాను, తాగుతుంటారు, నీడికి వెళ్ళిపోతుంటారు. అప్పుడు మట్టుగా ఇంటికి వెళ్తుంటారు కానీ పర్లే. కానీ ఒకటన్న, చదువుకుని కుర్రోళ్ళకి జాబులు ఇప్పించండి అన్న. మీకు దండం పెట్టేది అదేనన్న. అన్న, బీటెక్ ఫైనల్స్ టాపర్ నేను. ఇక్కడ నువ్వు ఏ లాంగ్వేజ్లో మాట్లాడాలన్నా మాట్లాడతా కానీ ఇక్కడ జాబులు లేక
ఇదో ఏం చేస్తాను తెలుసా, వాళ్ళ పార్క్ దగ్గర పడుకున్నా, ఆయన వచ్చి భోజనం పెట్టాడు అన్న. ఆయన వచ్చి భోజనం పెట్టాడు, కావాలంటే అడుగు, అబద్ధం అన్న. సరే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయితే చేస్తుందని నీకు నమ్మకం ఉంది కదా? నమ్మకం ఉందన్న. ఈ ప్రభుత్వం ఇదే కంటిన్యూ అన్న. ఇంకా మా డిస్టిక్లో ఈ ప్రభుత్వం మించేది ఇంకెవ్వరు లేడన్న. జగన్ అన్న రావాలంటే జగన్ ఇంకా వేస్ట్ బిక్కర్. జగన్ నేను చెప్తా, చెప్పు ఎన్ని ఉన్నాయి? సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, అపార్ట్మెంట్లు ఉన్నాయి, టాప్ ఫ్లోర్ ఫార్మ్ హౌస్ ఉంది. ఎక్కడి నుంచి వస్తున్నాను ఈ ఆస్తులు? ఎవరి సొమ్మన్నా? ఎవరిది ఇది అన్న? పేదోడికి పెట్టు, ఒక లైఫ్ అంటే చూపెట్టు. అమరావతి ఆఫీసు పోయినా మేము. ఇప్పుడు రాజధానుల గురించి గత ప్రభుత్వం 3 రాజధానులు పెట్టారు, కానీ ఏది అవ్వలేదు. ఇప్పుడైతే మాత్రం అమరావతికి మోడీ గారు కూడా వచ్చి మొన్నే ఓపెనింగ్ చేయడం జరిగింది. చాలా పెద్ద, అంటే ప్రపంచం చూసేలా చేస్తాను. దాని గురించి చెప్పు. అన్న అది రాజధాని అయితే బాగన్న. అమరావతి అయిందనుకో మాకు ఇంకా టెన్షన్ లేదన్న. మాకు ఇక్కడ మా డిస్టిక్ నుంచి ఇక్కడ నీరు రాదంటే స్టేట్ వేరే అన్న. మేము బంద్ చేస్తామంటే నీరు ఇంకా రాదు. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ మా దగ్గర నుంచి వాటర్ బంద్ చేస్తారంటే ఇక్కడ నీరు లేవన్న. హైదరాబాద్ నీరే లేదు, హైదరాబాద్ డిస్టిక్కి నీరే లేదన్న. వాస్తవం నేను చెప్తానన్న. ఎందుకంటే మాకు గోదావరి పుష్కలం నీరు, గోదావరి యమున పుష్కల నీరు అన్న. వాళ్ళు ఏమంటే ఇక్కడ స్టేట్కి వదిలేశారు అంతే. హోటల్కి అయితే బాగా చేస్తుందంట ప్రభుత్వం. ప్రభుత్వం ఎక్సలెంట్ అన్న. ఓకే, థ్యాంక్ యూ. అడిగిన దానికి పెడతాండ్రు అన్న, పెడతాడు. ఆకలి అన్నోడికి అన్నం పెడతాడన్న. అది ప్రభుత్వం కావాలా. అన్న క్యాంటీన్ వెళ్ళావా? అన్న క్యాంటీన్కి వెళ్ళలేదన్న. ఇక్కడ నాకు తెలియదు, కొత్తగా వచ్చాను నేను. ఓకే. అన్నీ ఉన్నాయన్న. జగన్ వాళ్ళ చెల్లి కూడా దెబ్బలాడింది, కానీ వాడికి ఎన్ని వేల కోట్లు ఆస్తుందో మాకు తెలుసు అన్న. ఓకే, నువ్వు కోరుకున్నట్టు ఉద్యోగాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. ఉద్యోగాలు రావాలన్న. ఈ ఒక్క హెల్ప్ చేయన్న నువ్వు. వస్తాయి కంపల్సరీ, ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలు వస్తాయి. నా ఉద్యోగాలు బీటెక్ ఫైనల్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంప్యూటర్ ముందు కూకుంటామంటే రావట్లేదన్న. 30 కంపెనీలు తిరిగాను హైదరాబాద్లో. చూశారు కదా, గత ప్రభుత్వంలో అయితే రాలేదు, ఈ ప్రభుత్వం అయితే కంపల్సరీ ఉద్యోగాలు ఇస్తూ ఉంటున్నారు. ఆల్రెడీ ఇస్తున్నారు కూడా. రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరామెన్ అష్రఫ్తో ఆదిత్య యాంకర్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. సార్, ఏపీ రాజకీయాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి, దాని గురించి ఒకసారి వివరిస్తారా? నాకు తెలిసి ఇప్పుడిప్పుడే ఏపీ మారబోతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఏపీలో మార్పు వచ్చింది, అక్కడ ప్రజల్లో మార్పు వచ్చింది. ఫస్ట్ ప్రజల్లో మార్పు వచ్చింది కాబట్టే ఇప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గెలవడం జరిగింది. వాళ్ళంతా వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు ప్రజలంతా. ఇంకొక 2-3 ఇయర్స్లో ఆంధ్ర అనేది మంచి డెవలప్ అవుతుంది, అమరావతి కూడా వస్తుందని అనుకుంటున్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారు? ఆయనకి ఇది అది అని చెప్పాల్సిన అవసరం లేదండి. తనకు ఏది చేయాలనిపిస్తుందో ప్రజల కోసం తప్పకుండా 100% ప్రజల కోసమే చేసే వ్యక్తి ఆయన ఏం చేస్తుండో అనేది ఆయనకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఓకే, ఇప్పుడు అలాంటి మంచి చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి మీద ఒక చిన్న విమర్శ అయితే వేయడం జరిగింది ప్రకాష్ రాజు గారు. అది ఐడియా ఉందా? దాని గురించి అసలు ఆయన కరెక్టేనా మాట్లాడుతుంది? ప్రకాష్ రాజ్ గారికి సినిమాల మీద ఉన్న అవగాహన పవన్ కళ్యాణ్ మీద కూడా కొంచెం పెడితే, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, ప్రజల కోసం ఏం చేస్తున్నారో ఆయనకు అర్థమైంది. సినిమాలలోకి వెళ్ళి ఏదో చేసుకుంటూ వచ్చి పవన్ కళ్యాణ్ విమర్శిస్తే అది ప్రజలు ఒప్పుకోరు, ఎవరు తీసుకోరు కూడా. ఆయనకి ఏంటంటే పొలిటికల్ మీద అవగాహన లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ పవన్ కళ్యాణ్ గారు చేసే పనుల మీద కూడా అవగాహన లేక ఏదో వాగుతూ ఉంటారు. మనం పట్టించుకోవద్దు, ఆయన చేసుకుంటూ వెళ్తూనే ఉంటాడు, ప్రజలకు ఏం కావాలో చేస్తూనే ఉంటాడు అంతే. ఇప్పుడు రీసెంట్గా మోడీ గారు రావడం జరిగింది. అమరావతి అది మళ్ళా బిల్డింగ్స్ కానీ ఎలా అయితే హైదరాబాద్ అయితే చేశారో దాంట్లో 30% చేస్తారని ప్రజలకు నమ్మకం వచ్చింది. ఇప్పుడు ఆ ముగ్గురిని ఆ స్టేజ్ మీద చూసి ఓపెనింగ్ ఇంకా రాజధాని వచ్చేస్తుంది, అది దాని గురించి చెప్పమంటే? తప్పకుండా వస్తుందండి. ఎందుకంటే మోడీ గారు చాలాసార్లు ఆంధ్రాకి వచ్చారు, కానీ అప్పుడు ఆయన ఇవన్నీ ఏం చెప్పలేదు, అమరావతి గురించి కానీ దాని గురించి ఏం చెప్పలేదు. ఇప్పుడు బార్డర్లో యుద్ధం స్టార్ట్ అవుతుంది, ఆ టైంలో కూడా వచ్చి ఆంధ్రాకి వచ్చి ఆయన అక్కడ మీటింగ్లో అటెండ్ అయ్యారు అంటే ఆంధ్రాకి మంచి రోజులు రాబోతున్నాయి అన్నట్టు కదా అర్థం. కంపల్సరీ అమరావతి తీసుకొస్తారు. మోడీ గారు చేయవలసిన మంచి కూడా ఖచ్చితంగా అక్కడ జరుగుతుంది, డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇంత వయసులో కూడా చంద్రబాబు గారి గురించి మాట్లాడండి. ఆయన హీరో అండి. వన్ డైలాగ్. ఆయన హీరో. ఇన్ని సంవత్సరాల నుంచి ఒక మంచి వ్యక్తిని, ఒక మంచి పొలిటికల్ లీడర్ని, ఒక మంచి సీఎంని, ప్రజల కోసం పనిచేసే వ్యక్తిని ఇన్ని రోజులు లాస్ అయినరు.
ఇప్పుడు కళ్ళు తెరిచి ఆయన తీసుకొచ్చుకున్నారు. వన్ ఆఫ్ ద సీఎం, మంచి వ్యక్తి. ఈ ఏజ్లో కూడా ప్రజల కోసం కష్టపడుతున్నారు. అన్ని అవమానాలు తట్టుకొని స్టేషన్కి వెళ్ళి పోలీసుల నుంచి అవమానాలు తట్టుకొని కూడా ప్రజల కోసం వచ్చి చేస్తున్నారు అనే ఒక వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు. వాళ్ళ తనయుడు లోకేష్ గారి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? పాపం లోకేష్ గారికి ఒక పప్పు అనేది ఒక పేరు పెట్టిండు. అవగాహన లేని పిచ్చి గాడిదలు పెట్టారు. కానీ లోకేష్ గారు మాట్లాడే మాటలు కానీ, ఆయన ఉన్న మంచితనం కానీ, ఒక మంచి రాజకీయ అది కానీ చాలా డెవలప్మెంట్ జరుగుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు అంటే జగన్ గారు 2.0 మళ్ళా జస్ట్ ఏముందిలే 3 సంవత్సరాల్లో మళ్ళీ మేమే వస్తాం, మా ప్రభుత్వం వస్తాం అని అంటున్నారు కదా, దానికి మీరు ఇచ్చే ఇక వాళ్ళ కళలు వాళ్ళకి అంటారండి. వస్తారు అనేది వాళ్ళ చేతిలో లేదు, ఎవరి చేతిలో, ప్రజల చేతిలో ఉంది. వాళ్ళు వస్తారు. పొన్సరు చెప్పాను మొత్తం సీట్లు మాయే, చంద్రబాబు నాయుడు ఇంటికి జైలుకి ఏదో సంవత్సరం మాట్లాడాను. ఇప్పుడు ఎవరు పోయిన ఇంటికి? నెక్స్ట్ కూడా అదే జరుగుతుంది. చాలామంది ఎమ్మెల్యేలు ఇంకా చూసుకుంటే వ్యాఖ్యలు కానీ చాలా బూతులు మాట్లాడే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళకి ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది? అసలు ప్రభుత్వం ఏమైనా ఇంకా తీసుకోవట్లేదా, వదిలేస్తుందా? ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వానికి సంకనాకపోయింది. ఇప్పుడు వాళ్ళు వచ్చి మంచి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళకి తెలుసు అంటే ఇప్పుడు రాగానే చెయ్యాలి అంటే కష్టం. ఇన్ని రోజులు ఎంత లాస్ అయింది, ఏమైంది, అవన్నీ స్టెప్ బై స్టెప్ వాళ్ళు చేసుకుంటూ వచ్చి ప్రజలకు ఏం కావాలనేది కంపల్సరీ వాళ్ళు చేస్తారు. ఒక చెట్టును రాయితో కొడితేనే పండిస్తుంది. వీళ్ళకి ఎన్ని దెబ్బలు తాకినా వాళ్ళు తీసి పడిస్తారు. కానీ వీళ్ళు నన్ను ఇట్లా అన్నారు, వాళ్ళు పట్టించుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఆలోచన అంతా ఏంటి అంటే ప్రజలకు ఏం చేయాలి, ఏం చేస్తే నా ప్రజలు బాగుంటారు, నా స్టేట్ బాగుంటుంది అనేది వాళ్ళ ఆలోచన. అజెండా కూడా అదే అంటారు. కంపల్సరీ అదే. ఓకే, ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఆంధ్ర మన ఇండియాలో ఒక మంచి స్థానంలో ఉంటుందని అనుకుంటున్నాను. డెవలప్మెంట్లో కానీ మంచి మంచి కంపెనీస్లో వచ్చేసి అన్ని రకాలుగా ఒక మంచి పొజిషన్లో ఉంటుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే మోడీ గారు కూడా హామీ ఇచ్చారు. మెయిన్గా అక్కడ కష్టపడి పనిచేసే, ఒక కూలీలాగా పనిచేసే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత వరకు ఆంధ్రాకి ఎటువంటి లోటు ఉండదు. ఒక వన్ ఆఫ్ ద స్టేట్, మంచి స్టేట్ మనం ఇండియాలో చూడబోతున్నాం. థ్యాంక్ యూ అండి. మేడం, ఏపీ రాజకీయాల గురించి చెప్పమంటే ఏం చెప్తారు? బాగున్నాయి. ఏపీ రాజకీయాలు బాగున్నాయి. అటు సైడు నరేంద్ర మోడీ గారే కానీ, ఇటు సైడు నారా చంద్రబాబు నాయుడు గారే కానీ, తర్వాత మన పవన్ కళ్యాణ్ గారే కానీ, నారా లోకేష్ గారే కానీ రాష్ట్రంలో నాలుగు బాధ్యతలు తీసుకొని రాష్ట్ర డెవలప్మెంట్ కోసం చాలా కృషి చేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు. 2029 నాటికి రాష్ట్రం డెవలప్మెంట్ అనేది ఒక 70%, 75% కంప్లీట్ అయిపోతుంది. 2029లో మళ్ళీ వాళ్ళే కనుక అధికారంలోకి వస్తే ఇంకక్కడ రాజధానిని ఆపేవాడు ఎవడూ లేడు. రాజధాని ఇప్పుడు ఉన్న 29 రాష్ట్రాలలో కంటే కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేది ఒక లెక్కలో, ఒక లెవెల్లో ఉంటుందన్నమాట. వీటిలన్నిటిని తలదన్నే స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు పెడతారు. వాటిని అమల్లో పవన్ కళ్యాణ్ గారు అండ్ నారా లోకేష్ గారు చూసుకుంటారు. వీళ్ళ ముగ్గురిని అధిష్టానమైనటువంటి మోడీ గారి ప్రభుత్వం చూసుకుంటుంది. మేడం, ఇప్పుడు అంటే ప్రకాష్ రాజ్ గారు ఐడియా ఉన్నారు కదా, ఆయన చిన్న ట్వీట్ అనేది చేయడం జరిగింది. ఇలా లోకల్ ట్రైన్ అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని మోడీ గారు వాడుకుంటున్నారు అని, బీజేపీ వాడుకుంటుంది అనే టైప్లో మాట్లాడారు. దాని గురించి చెప్పమంటే ఏం చెప్తారు? మోడీ గారు ఆయనను వాడుకోవడం ఏంది? మోడీ గారి రాష్ట్ర ప్రభుత్వానికే కానీ, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికే కానీ, ఎన్నుముకే కానీ, పునాది రాయే కానీ పవన్ కళ్యాణ్ గారు. 2024లో బీజేపీ ప్రభుత్వం రావడానికైనా, టీడీపీ ప్రభుత్వం అక్కడ నిలబడటానికైనా కారణం పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారిని వాడుకోవడం ఏంది? వాడుకోవడానికి ఆయన ఆడపిల్ల మోడీ గారు వాడుకోవడానికి, లేకపోతే నిన్న చాప ఎక్కి వాళ్ళు దిగిన ఆడపిల్ల సీలు పీసా వాడుకోవడం అనే మాట చాలా గలీజ్గా ఉంది. ప్లస్ అటువంటి వ్యాఖ్యలు చేయొద్దండి. ఇంకేమన్నా వాటికి కొత్త పదాలు ఏమన్నా ఉంటే మాట్లాడండి. మేడం, అంత అనుభవం ఉంది ఆయనకి, అన్ని సినిమాలు చేశారు, కానీ అలాంటి వ్యాఖ్యలు అసలు ఎందుకు చేశారంటారు? ఇతన్ని ఇంతకు ముందులా ఒకసారి ఏదో ఎయిర్పోర్ట్లో ఏదో చేశాడు. ఈయన వస్తాడంటే ఏదో చేస్తే మొత్తానికి తొక్కేశారు. సినిమాలు ఏమీ లేకుండా పక్కన పెట్టారు ఆయన 2 ఏళ్ళు. మళ్ళీ వెళ్ళి చిరంజీవి గారిని పట్టుకొని, చిరంజీవి గారు కాళ్ళు పట్టుకుంటే ఆయన మళ్ళీ రిఫర్ చేస్తే మళ్ళీ సినిమాలలో వచ్చి చేస్తున్నారు. మీకు సెకండ్ ఎండింగ్లో మీకు లైఫ్లో భిక్ష పెట్టిందే మెగా వాళ్ళ ఫ్యామిలీ. అటువంటి ఫ్యామిలీని గురించి మాట్లాడే అర్హత మీకుందా? ఇవన్నీ అసలు మీకు ఎందుకండి? మీ సినిమాలేవో, మీ పనేదో మీరు చూసుకొని మీ దారిలో మీరు ఉంటే బాగుంటుంది. ఇటువంటి వ్యాఖ్యలు చేశారనుకోండి, పవన్ కళ్యాణ్ గారు ఊరుకోవచ్చేమో, కానీ సినిమా ఇండస్ట్రీ ఊరుకోదు మిమ్మల్ని.
సినిమా ఇండస్ట్రీ ఊరుకోదు, ప్లస్ ప్రజలు కూడా ఊరుకోరు. మీకు అంతకీగా కావాలి అంటే సినిమా ఇండస్ట్రీని వదిలేసేసి మీరు కూడా ఏదైనా రాజకీయ పార్టీలో చేరి జాయిన్ అయ్యి మాట్లాడవచ్చు. పదవి ఏదైనా ఇస్తే పదవి చేసుకోండి, లేకపోతే ఇంట్లో కూర్చోండి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని అనేంత అర్హత లేదు, మోడీ గారి గురించి మాట్లాడేంత హక్కు కూడా మీకు లేదు. ఏమి తెలుసు అని చెప్పేసి మీరు రాజకీయం గురించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ళు బట్టి ఏం కష్టపడ్డ కష్టం మీకేం తెలుసు? మోడీ గారి రాజకీయ చరిత్ర ఏం తెలుసు అని చెప్పేసి మీరు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారిని వాడుకుంటారు అని మాట్లాడుతున్నారు. మెయిన్ పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం లేదు, టీడీపీ ప్రభుత్వం కూడా 2024లో ఉండేది కాదు. అరాచకమైన ప్రభుత్వం వచ్చేది. ఎట్టా అంటే అట్టా పిచ్చగా చేసి పారేసేవాళ్ళు. హత్యలే జరిగాయో ఏం జరిగాయో తెలిసేది కాదు. లేకపోతే బ్రతకలేక ఆత్మహత్యలే చేసుకునేవాళ్ళు, పేద బిక్కి చిన్న చితక కుటుంబాలు ఎలా జరిగేదో తెలిసేది కాదు. అటువంటి జరిగేటటువంటి అరాచకాలను ఆపి ప్రజలకు వాళ్ళు తెలుసుకొని వాళ్ళకై వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకొని గెలిపించి వాళ్ళు రాష్ట్రాన్ని వాళ్ళు బాగు చేసుకుంటుంటే నీకేంటయ్యా మధ్యలో బాధ? మన ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గురించి అలా అంటారు, అలా ఓకే. జగన్ గారు 2.0 అని చెప్పి జస్ట్ ఇంక 3 సంవత్సరాలే ఉంది మేము వస్తాము అని అంటున్నారు. నిజంగా వచ్చే అవకాశం ఉందంటారా? జరిగింది 365 రోజులే. ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయరే అవుతుంది. అంత మాత్రానే 3 సంవత్సరాలలోనే నువ్వు వచ్చి అక్కడ పడబొడిచేది అక్కడ చేయగలిగేది ఏమీ లేదు. వస్తారు అనేది కళ. బహుశా వస్తే ప్రజలు సరైన సమాధానం కూడా చెబుతారు. ఈసారి ప్రజలేమంతా పిచ్చివాళ్ళు కారు. ఒకసారి ఒక అవకాశం ఇవ్వండి అని నువ్వు యాచిమెత్తుకున్నందుకు, భిక్ష అడుక్కున్నందుకు భిక్ష వేశారు ప్రజలు నీకు. నువ్వు ప్రజలను పెట్టిన బాధలు, ప్రజలను పెట్టిన కష్టాలు చాలు. ఇంకా అది సరిపోక మళ్ళీ నిన్ను ప్రజలు ఎన్నుకొని నిన్ను మళ్ళీ ముఖ్యమంత్రిగా పట్టం కడతారనే ఆలోచనలతోనే నెక్స్ట్ 3 ఏళ్లలో మేము వస్తామని మాట్లాడుతున్నావా? అది కళ. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ప్రస్తుతానికైతే భూస్థాపితం అయిపోయింది. ఓకే. అలాగే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అయితే చెప్పిన పథకాలన్నీ హామీ చేస్తున్నాయా? చేస్తుంది. ఇప్పుడు ఈ పథకాల మీద దృష్టి కంటే కూడా ఇవి పావలా ₹10 బేరాలు. ఇవి కాదు ఇప్పుడు అక్కడ ప్రభుత్వం చేసే పని. డెవలప్మెంట్ ఫస్ట్ అక్కడ ఎక్కడెక్కడ 2019లో ఎక్కడి వరకు అయితే డెవలప్మెంట్ ఆగిపోయిందో అక్కడి నుంచి డెవలప్మెంట్ మళ్ళీ మొదలుపెట్టారు. మొన్న 2కి మోడీ గారు వచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. వచ్చి మరి అవన్నీ చూశారు, చేశారు, చెందారు. అంటే డెవలప్మెంట్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్ చేసే పని మీద ఉన్నారు. కానీ ఈ పథకాలది ఏముంది? ఇవాళ ఉంటాయి రేపు పోతాయి. పథకాలు ముఖ్యం కాదు ఇక్కడ. పథకాల కోసం ఆశపడి ఎదురు చూసే నిరుపేదలైనటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి, లేవని నేను అనట్లేదు. కానీ ఆ కుటుంబాలని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని వీళ్ళు పథకాలను అమల్లో పెడితే బాగుంటుంది. ఈ పథకాల కంటే కూడా ఫస్ట్ అక్కడ రాష్ట్ర డెవలప్మెంట్. వీళ్ళు కనుక రేపు 29లో కనుక ఇంకొకసారి కనుక అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రాన్ని తలదన్నే రాష్ట్రం ఇండియన్ కంట్రీలో 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంగా ఉండదు. ఎన్ని రాష్ట్రాల కంటే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఒక లెక్కలో ఒక లెవెల్లో పెడతారు చంద్రబాబు నాయుడు గారు. కనుకనే అతన్ని ప్రజలు ఏరి కోరి ఎన్నుకున్నారు. థ్యాంక్ యూ అండి. సార్ ఇప్పుడు ఏపీ రాజకీయాల గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఎలా జరుగుతున్నాయి? ఏపీ రాజకీయాలు చెప్పమంటే ఇప్పుడు అమరావతి పునఃప్రారంభం అంట. ఆల్రెడీ ఇంకొకసారి పునఃప్రారంభం చేశారు, మళ్ళీ ప్రారంభం అంటున్నారు. మరి ఈసారైనా చేస్తే బెటర్గా ఉంటుంది గవర్నమెంట్కి. లేకపోతే ఇక జీరోనే. ఇక టీడీపీ అయితే జీరోనే ఇక చేయకపోతే. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఇస్తానని చెప్పి ఇంతకుముందు నిధులు లేదు, సెంట్రల్ గవర్నమెంట్ మాకు ఆపేశారని చెప్పుకుంటూ వచ్చారు. 2 గవర్నమెంట్లు 10 సంవత్సరాల నుంచి సెంట్రల్ గవర్నమెంట్ మనకేమీ లేదని అన్నారు. ఇప్పుడు ఇస్తామని చెప్తున్నారు కాబట్టి మరి చేయాలి. ఇక ఆల్రెడీ 1 ఇయర్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు కూడా స్టార్ట్ చేయకపోతే ఇంతవరకు ఏం స్టార్ట్ చేయాలి? అమరావతి అయితే ఏ వర్క్ స్టార్ట్ చేయలేదు. చెప్పిన హామీలు అయితే ఇంతవరకు ఏది స్టార్ట్ చేయలేదు. ఒక ఫిక్షన్ ఒకటి స్టార్ట్ చేశారు. 4000 ఫిక్షన్ పెంచుతున్నారు, అది ఇస్తున్నారు. ఇక మిగతా ఈ అమ్మ ఒడి ఏమి స్టార్ట్ చేయలేదు. మే నెలలో ఇస్తున్నారు, చూడాలి మరి. మందు బాబులు గుడ్ న్యూస్ ఏముందన్న? ఆల్రెడీ గుడ్ న్యూస్ చెప్పారు, ₹20 తగ్గించారు, ₹30 పెంచారు కదన్న. ఇప్పుడు మందు బాబులకి వాళ్ళే చెప్పిన మాటలే. ఇప్పుడు ఎవరినైనా ఇప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు మందులే రేట్లు ఎక్కువ అన్నారు, వీళ్ళు తగ్గిస్తున్నారు. తగ్గించారు, వాస్తవానికి తగ్గించారు, మళ్ళీ మధ్యలో పెంచారు. కల్తీ మందు అంటే కంపెనీ మందు అన్న. ఇప్పుడు కల్తీ మందు తాగేవాడికి కల్తీ మందు ఏముంది? ఆటోమేటిక్గా మందు అంటే మందే కదా. ఇక చంద్రబాబు గారి పాలన ఎలా ఉంది? ప్రస్తుతానికి బాగానే ఉంది, మరి ఇంకా బెటర్ చేస్తారని తెలియదు. పవన్ కళ్యాణ్ గారు గారికి చెప్పవసరం లేదన్న. ఇక
ఆయన ఉన్న దాంట్లో ఆయనకు వచ్చిన మంత్రి పదవిలో అవి ఊర్లో పనులు చేసుకుంటున్నాడు, పంచాయతీరాజ్ శాఖలో చేసుకుంటున్నాడు, ఆయన పనులు ఆయన చేయించుకుంటున్నాడు. ఆయన ఇచ్చిన ఆయనకున్న మంత్రి పదవి పంచాయతీరాజ్ శాఖ కాబట్టి ఆ పంచాయతీల్లో ఏదో భవనాలు ఇవన్నీ చేస్తున్నారని చెప్పారు. మరి చేస్తారంట. లోకేష్ గారు ఇంతవరకు ఎక్కడ కనపడుతుంది. ఐటీ మినిస్టర్ అన్నాడు కానీ మరి ఇప్పుడు స్టార్ట్ చేశారు కదా, పునఃప్రారంభం తెస్తారు కంపెనీలు. మరి ఇప్పుడు వరకైతే ఈ కంపెనీలు తీసుకురాలేదు. మరి వస్తుందన్నారు, టీసీఎల్ వస్తుందన్నారు, టీసీఎస్ వస్తుందన్నారు. మరి వచ్చిందో చూడాలి వచ్చిన తర్వాత. ఇప్పుడు బాలకృష్ణ గారి గురించి చెప్పండి. బాలకృష్ణ ఏముందన్న, బాలకృష్ణ రాజకీయంగా వేరుగా ఉంటుంది, సినిమాగా ఉంటుంది, రెండూ తీసుకురాడు బాలకృష్ణ అనేది. ఆయన సినిమాకే ఇష్టమే, రాజకీయంగా ఇష్టమే. ఎందుకంటే బాలకృష్ణ ఏంటనేది ఆయన ఎమ్మెల్యే, ఆయన కాకుండా మంత్రి ఎప్పుడే అయ్యేవాడు. చంద్రబాబు కంటే ముందే మంత్రి అయ్యాడు. చంద్రబాబు అంటే ఎందుకంటే అలానే సీఎం కదా, ఎంతసేపు పట్టింది లొకేషన్ చేసినట్టు అలానే తీసుకోలేడా. కాకపోతే ఏంటంటే ఆయనకి మంత్రి పదవులతో పని లేదు. ఆయన ఎదురు ఆయన బాగు చేసుకుంటాడు. లేకపోతే హిందూపురం ఇన్నిసార్లు గెలవడు కదా. ఇప్పుడు ఆయన హిందూపురం పోవాల్సిన పని పోతుండా, నెలలో బాడు కదా. ఆయన ఎందుకు వెళ్తున్నాడంటే ఆయన వెళ్ళపోయినా పనులు అవ్వడం కావాలి. నిన్న కూడా ఫంక్షన్ పద్మభూషణ్ ఇచ్చినట్టున్నారు కదా. దానికి ఎలా ఉంది? పర్లేదు, బాగానే ఉంది అన్న, ఇవ్వాల్సింది. ఎందుకంటే కష్టపడ్డాడు. ఇటు రాజకీయంగా ఇప్పుడు రాజకీయంగానే సినిమా పరంగా కానీ కష్టపడి చేసుకున్నాడు ఆయన. చేసినాడు కాబట్టి ఆయనకి ఇవ్వాల్సిందే. టోటల్గా ఒక మొక్కలో చెప్పాలంటే ప్రభుత్వం గురించి ఏం చెప్తావు? ప్రభుత్వం అయితే ప్రజెంట్ అయితే కొంచెం బ్యాడ్గానే ఉంది ప్రజల దగ్గర నుంచి. అయితే ఈ గుడ్నెస్ రావాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు బ్యాడ్ వచ్చి జగన్ ప్రభుత్వం గెలిచింది, మరి జగన్ మీద బ్యాడ్ వచ్చి మళ్ళీ ఈ గవర్నమెంట్ కూడా బ్యాడ్ చేసుకుంటే ఇక ఈ గవర్నమెంట్ మళ్ళీ రాదు. ఇక ప్రజెంట్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేస్తే చెప్పలేము. టైం సొంతమే కదా అన్నారు కదా, చెయ్యాలి. మరి ఆ సొంతం తర్వాత చేస్తే బాగుంటుంది. ఇక చాలా మంచి సినిమాలు ఉన్నాయి. అంత తెలిసిన మనిషి ప్రకాష్ రాజ్ని ఎందుకు పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకుంటారు నాకు అర్థం కావట్లేదు. చూసాను ఆ వీడియో. పవన్ కళ్యాణ్ గారినే కాదు, ప్రైమ్ మినిస్టర్ని కూడా తిట్టారు కదా, సింగుల్ని తిట్టాడు. ఏం పోయేకాలం వచ్చింది ప్రకాష్ రాజ్ గారు? నాకైతే విజయ్ దళపతి గారిని తిట్టారు. ఇప్పుడు జల్సా సినిమాలో ఎంత మాత్రం పవన్ అన్న పక్కన నటించినంత మాత్రాన అంత తీసి పారేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్తో పెట్టుకుని ఏ మనిషి అయినా పోయాల్సిందే. ఆయనతో పెట్టుకొని జగన్ అన్న ఇంట్లో కూర్చోన్నాడు. ఈయనకి ఎందుకు చెప్పు? రోజా, కొడాలి నాని, పేర్ని నాని, ఎంతమంది అసలు వైఎస్ఆర్సీపీ పార్టీనే లేకుండా పోయింది ఈరోజు. పవన్ అన్నతో పెట్టుకోవడం అవసరమా? ఇప్పుడు ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ వాళ్ళ ఎవరి గురించి కూడా మాట్లాడకుండా ఓన్లీ పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేశారు? పవన్ కళ్యాణ్ గారు ఆయన ఫస్ట్ నుంచి అది ఎందుకో నాకు అర్థం కాదు. మరి పవన్ అన్న అంటే ఏమంత ఏం చేశాడు పవన్ అన్న? మంచు విష్ణుతో ఓడిపోయిన మనిషి కూడా పవన్ అన్న గురించి మాట్లాడుతున్నాడు. అసలు మా ఎలక్షన్స్లో మంచు విష్ణుతో ఓడిపోయినాడు ఆయన. ఈయన కూడా ఏం లేదండి, అప్పుడు 1980s, 90s ఆయన సినిమాలు చూసాం, కొన్ని ఫ్యామిలీ మూవీస్ చేశాడనమాట ప్రకాష్ రాజ్ గారు. దాంట్లో మస్తు క్లాస్ బిక్తూ ఉంటాడు, మెసేజ్లు ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా ఆ మెసేజ్లు ఇస్తే జనాలు నమ్ముతారని అనుకుంటున్నాడు. అందుకే చెప్తే ఇప్పుడు మీకు అంతా అవన్నీ మీ సినిమాలు కూడా చాలా బోరు కొట్టేసినాయి. అది యాక్టింగ్. అసలు సీతమ్మ వాకిట్ సినిమాలు చేయట్లేదు, ఏదో యాక్టింగ్ చేస్తాడు. అందరూ బాగుండాలి. మీ యాక్టింగ్ కూడా మేము చూడట్లే ఇప్పుడు భరించి. మరి పవన్ కళ్యాణ్ చూసి ఏమవుతుంది? ఆయన నిజాయితీ పరుడు, ఆయన పవన్ అన్న, సరేనా? ఆయనకి పాలిటిక్స్లో అంత అనుభవం లేకపోవచ్చు, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత ఎక్స్పీరియన్స్ కానీ జగన్కు ఉన్నంత ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు, కానీ గుండె నిండా నిజాయితీ తప్ప ఏమీ లేదు. ఒక ఛాన్స్ ఇచ్చి చూడొచ్చు కదా సీఎంగా. ఆయన గెలవడు అనేసి ప్రతి ఒక్కరికి తెలుసు, సీఎంగా గెలవడు అనేసి ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఆ పార్టీకి అంత బలం లేదని తెలుసు. కానీ ప్రతి మనిషికి తెలుసు, జగన్ అభిమానిని అడిగినా చెప్తాడు పవన్ అన్న నిజాయితీ పరుడు, ఆయనకి ఛాన్స్ ఇస్తే గెలుస్తాడు అనేసి. అదే అండి ప్రకాష్ రాజ్ గారు తిట్టడం నాకైతే అస్సలు నచ్చలేదు. ఇప్పుడు పదవిలోకి రాకముందు కూడా ఆయన సొంత డబ్బులు ఉపయోగించి ఎంతో మందికి సేవ చేశారు పవన్ కళ్యాణ్ గారు. అవును. అయితే ఇప్పుడు పిఠాపురం సమస్యలు తీసుకెళ్లి అక్కడ మాట్లాడతాడు, ఎక్కడో మాట్లాడతాడని ఈ విధంగా కామెంట్ చేయడం అసలు ప్రకాష్ రాజ్ గారికి అర్హత ఉందంటారా? ఆయన అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేంత అర్హత ప్రకాష్ రాజ్ గారికి ఉందా? ఆయన ఇక్కడ మనిషా? ఇక్కడ ఆయన ఏమన్నా 1 రూపాయి సహాయం చేశాడా? పిఠాపురంలో ఏమైనా చేశాడా? ఆంధ్ర వాళ్ళకి ఏమైనా సహాయం చేశాడా? ఇప్పుడు ఆయన సరిగా సినిమాలు కూడా లేవు. ఏదైనా చేసుకొని బతకచ్చుగా బిజినెస్లో, ఎందుకు పవన్ అన్నతో పెట్టుకోవడం చెప్పండి? ఊరికే మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ని కూడా తిడతాడు. ఆయన అనుకుంటే ఆయన పాకిస్తాన్ని లేపేయాలని చూస్తున్నాడు మోడీ గారు. అసలు ఇండియా మ్యాప్లోనే పాకిస్తాన్ లేకుండా చేయాలని చూస్తున్నాడు. నువ్వు ఆయనతో పెట్టుకుంటున్నావు, ఉంటావా నువ్వు? అసలు ఆయన చూసి నాకు అప్పుడప్పుడు పాపం అనిపిస్తుందండి. ఏంద్రా పవన్ కళ్యాణ్తో పోయి పెట్టుకుంటాడు ఈ మనిషి, ఈయన కూడా యాడికి వెళ్ళిపోతాడు, ఎవరిని చంపేపోతాడు, 5 రూపాయలకు మాట చేసేస్తాడు. అట్లా పవన్ అన్న ఫ్యాన్స్ అలా ఉంటారు. సో ప్రకాష్ రాజ్ గారు దయచేసి చెప్తున్నా, పవన్ అన్నతో పెట్టుకోకండి, పోతారు. చాలామంది పోయారు, మీరు కూడా పోతారు. సరే, ఏపీ రాజకీయాల గురించి చెప్పమంటే ఏం చెప్తారు? బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలో నడుస్తుందని చెప్తాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప నాయకుడు ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. ఆయన గురించి తెలిసిన వాళ్ళు చాలామంది ఆయన్ని దేవుడు అంటారు. నిజంగానే దేవుడు. ఎందుకంటే ఆయన సంపాదించిన దాంట్లో 50% అబోవ్ ఆయన రెక్కల కష్టాన్ని పేద ప్రజల అభ్యున్నతికి, పేద ప్రజలకి పనిచేసినటువంటి వ్యక్తి.
అలాంటి గొప్ప వ్యక్తి ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎవడు లేడు, మన దేశంలోనే లేడు. అలాంటి గొప్ప వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా ఉండడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టం. నిజంగా ఆయన ఈవేళ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఆయన మా డిప్యూటీ సీఎం అయిన తర్వాత పంచాయతీ వ్యవస్థను ఏ రకంగా నిర్మించుకుంటూ వచ్చాడు. పంచాయతీ వ్యవస్థను చంపేసినటువంటి వ్యక్తి ఎవడు? జగన్మోహన్ రెడ్డి. అంటే పంచాయతీ ప్రెసిడెంట్ అనేవాడు ఎవడు కూడా పని చేయకుండా చేసి వాలంటీర్లతో పని చేయించాడు. పంచాయతీ ప్రెసిడెంట్లు కానీ నెంబర్లు కానీ వాళ్ళు గాల్లో కొట్టుకుపోయారు. అలాంటి పంచాయతీ వ్యవస్థని నిధులిచ్చి వేళ నిలబెట్టినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అలాగే అడవి తల్లి బాటని పేరు పెట్టి గిరిపుత్తుల జీవితాలు బాగుండాలని, ఆ ఆడబిడ్డల జీవితాలు బాగుండాలని ఎంతో శ్రమకు ఓర్చి 70 సంవత్సరాల తర్వాత ఆ గిరిపుత్రుల దగ్గరికి వెళ్ళిన ఏకైక నాయకుడు ఎవడన్నా ఉన్నాడంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే. అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి 1000 కోట్ల పైగా వాళ్ళ రోడ్లకు కానీ తాగునీటి సౌకర్యానికి కానీ 1000 కోట్ల పైగా ఖర్చు చేసినటువంటి వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే ఒక్క పవన్ కళ్యాణ్. అలాంటి గొప్ప వ్యక్తి ఆ రాష్ట్రానికి ఉండడం, ఆ రాష్ట్రం చేసుకున్న అదృష్టం. నిజంగా చాలామంది నా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారు, అడుగుతుంటాను ఎప్పుడైనా రాజకీయం గురించి మన సరదా కదా, మరి మనకి దూరం ఉంటుంది కదా, అడుగుతుంటే బ్రహ్మాండంగా జరుగుతున్నానే. వాస్తవం మన పల్లెటూరులో ఎక్కువ ప్రెసిడెంట్ ఎలా ఉన్నాడు, ఈడెలా ఉన్నాడు, ఆడెలా ఉన్నాడు మాట్లాడుతున్నప్పుడు గ్రామాలలో అభివృద్ధి ఎలా జరుగుతుంది అంటే పంచాయతీకి నిధులు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో పంచాయతీ నిధులు ₹1 కూడా ఎవరికి ఇవ్వాల. ఓన్లీ వాలంటీర్లతో ఏదో కొన్ని సంక్షేమ పథకాలు అందించారు. సంక్షేమం ఇచ్చాడు కానీ అభివృద్ధి వైపు చూడలా. ఇప్పుడు వచ్చిన తర్వాత రోడ్లు కానీ ఇవన్నీ కూడా అద్భుతమైన ప్రగతి సాధించుకుంటూ మెల్లిమెల్లిగా నడుచుకుంటూ వస్తుంది. ఎందుకంటే ఆర్థికంగా వెనకబడిపోయినటువంటి రాష్ట్రం అది ధ్వంసం చేశాడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత. ఆ రాష్ట్రాన్ని ఇప్పుడే బాగులో మెల్లిమెల్లిగా అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు. దానిలో ప్రధాన పాత్ర పవన్ కళ్యాణ్ గారిది. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా పవన్ కళ్యాణ్ గారు అన్ని కార్యక్రమాల్లో తలదూర్చి ఖచ్చితంగా అభివృద్ధి చేయాలండి అని చెప్పి నిధులను రప్పించి గొప్పగా అభివృద్ధి పదంలో నడుపుతున్నాడు ఆంధ్ర రాష్ట్రాన్ని పవన్ కళ్యాణ్ గారు. అంటే ఒక రకంగా చూసుకుంటే సీఎం పదవి వచ్చే అవకాశం ఉందంటారా? సీఎం పదవికి అతను ఆశ లేదండి. ఇప్పుడు ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఆయన విజనరీ, చంద్రబాబు నాయుడు గారు విజనరీని కానీ ఆయన సీనియారిటీని కానీ వీళ్ళు నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఆయన్ని ముందు పెట్టుకుంటున్నారు. ఖచ్చితంగా గొప్ప మహానుభావులు. ఇప్పుడు ఎక్కడో ఎందుకు బ్రదర్, మన ఇద్దరమే మనం కలిసి ఒక 15 సంవత్సరాలు అవుతుంది. కృష్ణకాంత్ పార్క్ 20 సంవత్సరాల క్రితం ఏంటి మురుక్కుంటారు కదా. ఈ కృష్ణకాంత్ పార్క్ని డెవలప్ చేసినోడు ఎవడు? చంద్రబాబు నాయుడు. 20 సంవత్సరాల తర్వాత కృష్ణకాంత్ పార్క్ ఇలా ఉంటుందని చూసినోడు ఎవడు? చంద్రబాబు నాయుడు. అందుకే పవన్ కళ్యాణ్ గారి లాంటి గొప్ప వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు సీనియారిటీ మనకు ఉపయోగపడాలని చంద్రబాబు నాయుడు కూడా తిరుగుతున్నాడు. ఆయన విజనరీ, ఆయన ముందు చూపు ఎలా ఉంటుంది? 20 సంవత్సరాల ముందుకు చూస్తాడు అతను. 20 సంవత్సరాల ముందు చూశాడు కాబట్టి ఇవాళ హైదరాబాద్ ఎంత అభివృద్ధి పదంలో ఉంది. కాదని ఎవడని చెప్తాడు ఆ మాయకుడే వాస్తవంగా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అతి త్వరలో, అంటే ఒక 10 సంవత్సరాల కాలం కానీ చంద్రబాబు నాయుడు ఉంటే, ఆయన్ని భగవంతుడు చల్లగా చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఆ రాష్ట్రాన్ని గొప్ప అభివృద్ధి పదంలో తీసుకెళ్తాడు, ఖచ్చితంగా తీసుకెళ్తాడు. చంద్రబాబు నాయుడు గారి సీనియారిటీ అందుకు ఉపయోగపడుతుంది. ప్రతిదీ కూడా ఆయన ఆచితూచి అన్ని రంగాలను కూడా అభివృద్ధి చేసే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు చంద్రబాబు నాయుడు గారి ద్వారా. చంద్రబాబు నాయుడు గారి సీనియారిటీని అలా ఉపయోగించుకుంటున్నాడు. ముందు చూపు గల నాయకుడు కాబట్టే పవన్ కళ్యాణ్ గారికి ఎంత పేరున్నా సరే, పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉండాలని ఎందుకు కోరుకుంటున్నాడు? స్వార్థం లేని మనిషి పవన్ కళ్యాణ్ గారు. ఆయన సీనియారిటీ ఉపయోగపడి రాష్ట్రం బాగుపడాలని ఆలోచిస్తున్నాడు తప్ప ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ 10 సంవత్సరాల్లో అభివృద్ధి పదంలో దూసుకుపోద్ది. రాసి పెట్టుకుని కావాలంటే. ఇప్పుడు మోడీ గారు పాకిస్తాన్ యుద్ధం దాంట్లో ఉన్నారు. అలా ఉన్నా సరే రీసెంట్గా 2 days బ్యాక్ మనకి అమరావతి రాజధాని గురించి రావడం జరిగింది. ఆయన సపోర్ట్ ఎలా ఉంది? మనకి బ్రహ్మాండమైన సపోర్ట్ ఉందండి. ఈవేళ పవన్ కళ్యాణ్ గారు సొంత తమ్ముడు, మోడీ గారు పవన్ కళ్యాణ్ గారిని సొంత తమ్ముడిలో చూస్తున్నాడు. ఏమడిగితే అది ఇచ్చే ఊపిలో ఉన్నారు ఆయన. కాబట్టి అంత యుద్ధ సమయంలో కూడా అక్కడ ఏం జరుగుతుందో లేదు, కానీ అంత ట్రబుల్లో కూడా ఇక్కడికి వచ్చి మన అమరావతి రీశంకుస్థాపనలో పాల్గొన్నారంటే నిజంగా అది పవన్ కళ్యాణ్ గారి స్వరమే. ఖచ్చితంగా రావాలండి. రాష్ట్రం చాలా వెనకబడిపోయింది. త్వరగా అన్ని రాష్ట్రాలతో సమానంగా ఈ తొందరలోనే రావాలి. ఆ రాష్ట్రాలని 10 సంవత్సరాలు ఖచ్చితంగా ఉండగలిగితే అన్ని రాష్ట్రాలని దాటి అమరావతి పెరుగుతుంది. అంత నిబద్ధతతో పనిచేస్తున్నారు వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ మాత్రం ఖచ్చితంగా మంచి అభివృద్ధి పదంలో నడుస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా మా వారి సహకారంతో, ఆంధ్రప్రదేశ్ ఎంపీల సహకారంతోనే ముందుకెళ్తుంది.
ఎందుకు అంత గట్టిగా నిలబడి పవన్ కళ్యాణ్ గారు చేశారు కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అది చేస్తున్నాడు మోడీ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.